Now let me read to you something from Breach. మరియు ఎడమాన వర్తమానములో నుండి నేను ఒక దాన్ని చదవనివ్వండి. And you decide మరి మీరే నిర్ణయించండి in what circumstances this name Geronimo pops up. జెరోనిమో అనే ఈ పేరు ఏ పరిస్థితులలో అది బయటికి వచ్చిందో మీరే చూడండి. He says in Breach paragraph 101, మరి ఆయన ఎడమానే వర్తమానములో పారాగ్రాఫ్ 101లో చెప్తున్నాడు. now Adam could say, let this mountain here be moved over there, and it would do it. మరి ఆదాము చెప్పగలడు ఈ యొక్క కొండ ఇక్కడ నుండి కదిలి అది సముద్రంలో పడవనంటే అది పడి ఉండేది. Adam could say, let this tree here be plucked up and planted over here. మరి ఆదాము చెప్పగలడు ఈ యొక్క చెట్టు ఇక్కడ నుండి లేచి ఇంకో స్థలములో అది నాటబడవాలంటే అది అలా అయి ఉండేది. It would do it. అది జరిగేది. See, for he had complete supreme control as a minor god under God a Father, because he was a son of God. మరియు ఆయన ఆ తండ్రి అయిన దేవుని క్రింద మరియు చిన్న దేవుడుగా ఉంటూ దేవుని కుమారుడుగా ఉంటూ సంపూర్ణమైన అదుపు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతటిపైన సంపూర్ణమైన అదుపు కలిగిన వాడు ఉన్నాడు. Further down he says in paragraph 103, మరి 103వ పారాగ్రాఫ్ లో ఆయన ఏమని చెప్తున్నారండి? ఇంకా కిందికి వస్తే Adam lost his inheritance, the earth. ఆదాము తన యొక్క స్వాస్థాన్ని భూమిని పోగొట్టుకున్నాడు. Now it passed from his hand to the one he sold out to, Satan. మరి ఆ యొక్క భూమి ఇప్పుడు తన చేతిలో నుండి అది సాతాను యొక్క చేతిలోనికి వెళ్ళినది. ఎవరికైతే అమ్మి వేశాడో వాని చేతిలోనికి వెళ్ళినది అది. And taking that he's saying, మరియు దాన్ని తీసుకొని అని చెప్తున్నాడు, the inheritance passed on to Satan. ఆ స్వాస్థం అనేది ఇప్పుడు సాతాను యొద్దకు అది వెళ్ళినది. Are you listening? మీరు వింటున్నారా? His inheritance was lost. ఇప్పుడు అతని యొక్క స్వాస్థము పోగొట్టుకున్నాడు. He passed it from his hand to Satan. మరి తన చేతిలో నుండి దానిని అతను సాతాను చేతిలోనికి ఇచ్చివేశాడు. Therefore now it has been returned and has been polluted. కాబట్టి అందుకే అది ఇప్పటికీ అది అతని చేతికి వెళ్ళిన తర్వాత అది కలుషితమైపోయింది. Adam lost his inheritance. ఆదాము తన యొక్క స్వాస్థాన్ని పోగొట్టుకున్నాడు. But in this age, కానీ ఈ కాలంలో when the mighty angel came with the title deed, మరియు ఆ బలిష్ఠుడైన దూత హక్కు పత్రమును తీసుకొని కిందికి దిగి వచ్చినప్పుడు that inheritance is returning back. ఆ స్వాస్థము మరలా తిరిగి వస్తున్నది. This is what he wants to share. మరి ఇవే ఆయన అక్కడ పంచుకోగోరుతున్నది. This is his thought. అది ఆయన ఆలోచన. When he has these thoughts in his mind, ఈ వీటి గురించి ఈ యొక్క ఆలోచనలు తన మనసులో ఉన్నప్పుడు see what he said. ఆయన ఏం చెప్పాడో చూడండి. I stopped the other day at Tucson. నేను ఆ మరుసటి రోజున ట్యూసన్ దగ్గర ఆగిపోయాను. Where I live, నేను ఎక్కడైతే జీవిస్తానో అక్కడ I was talking to someone up on top of the mountain. మరియు నేను ఆ పర్వతము పైన ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను. Somebody was there. ఎవరో ఉన్నారు అక్కడ ఆ పర్వతం పైన. On the top of the mountain. ఆ పర్వతం పైన ఎవరో ఉన్నారు. And Brother Branham was talking with him. మరి సోదరు బ్రానమ్ గారు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. Mysteriously again the name of that someone is not written. మరి చూడండి, మరి మర్మయుక్తముగా మరలా ఆ ఎవరో అన్న వాని యొక్క పేరు మరలా అక్కడ రాయబడలేదు. I'm wondering tonight ఈ రాత్రి నేను ఆశ్చర్యపడుతున్నాను who that someone was. ఎవరు ఆ వ్యక్తి అయి ఉంటారు? Who was with Brother Branham on the top of the mountain. ఆ పర్వతము పైన సోదరు బ్రహ్నాముతో ఉన్న ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? Because I know, ఎందుకనగా నాకు తెలుసు, Brother Branham also said, ఎందుకనగా సోదరు బ్రహ్నాం కూడా చెప్పాడు, Jesus talked with Cleopas and his friend. యేసు క్లియోపాతోను మరి తన యొక్క స్నేహితునితోను కూడా మాట్లాడాడు. And there he said, మరి అతను అక్కడ ఆయన చెప్పాడు, the name of that friend is not written. మరియు ఆ స్నేహితుని పేరు అక్కడ రాయబడలేదు. Then Brother Branham said, why? మరి అప్పుడు సోదరు బ్రహ్నాం గారు చెప్పారు, ఎందుకు రాయబడలేదు? He said that tonight you become that friend. ఆయన ఏమన్నాడంటే ఈ రాత్రి నువ్వే ఆ స్నేహితుడివి కావచ్చు. Now who is this someone? కాబట్టి ఇప్పుడు ఇందులో ఎవరు ఈయన? Whose name?
నేను ఎవరితోనో మాట్లాడుతున్నానని చెప్పాడే ఆ పేరు. Who is this someone ఎవరు ఈ అతను? whose name is not written? ఇక్కడ రాయబడలేదు అతని పేరు. ఎవరితను? Maybe because బహుశా కారణము you can be included in that. నీవు అందులో కలపబడవచ్చు. Brother Branham is maybe talking with you. సోదరుడు బ్రహ్నామ్ గారు బహుశా నీతో మాట్లాడుతున్నాడు కావచ్చు. Where is he talking? ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడు? Not at ground level, ఆ కింద స్థలములో కాదు, but on the top of a mountain. కానీ పర్వతము శిఖరము పైన మాట్లాడుతున్నాడు ఆయన. You are with Brother Branham on the top of a mountain. యా, నీవు సోదరుడు బ్రహ్నామ్ గారితో ఆ పర్వతము శిఖరం పైన ఉన్నావు. He's talking with someone. ఆయన ఎవరితోనో మాట్లాడుచున్నాడు. Tonight he's talking with someone. ఈ రాత్రి ఆయన ఎవరితోనో మాట్లాడుచున్నాడు. Maybe you are that someone. బహుశా నువ్వే కావచ్చు అతను. And he was doing what is he doing? మరి ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. From the top of the mountain, ఆ పర్వతము పైన, ఆ పర్వతం శిఖరం పైన he's looking down in the valley. మరి అతను అక్కడున్న లోయను చూస్తా ఉన్నాడు, కింద లోయను. And he tells this someone, మరి ఆ ఎవరో ఉన్న ఆ వ్యక్తితో చెప్తున్నాడు, what do you think? నువ్వేమనుకుంటున్నావు? He's asking you. ఆయన మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు, What do you think? మీరేమనుకొనుచున్నారు? Brother Branham is asking you. సోదరుడు బ్రెన్నామ్ గారు మిమ్మల్ని అడుగుతున్నాడు, What do you think when you look down? మీరేమనుకుంటున్నారు కిందకి మీరు చూసినప్పుడు? Well, we don't have an answer. Let's see what Brother Branham says. అయితే మంచిది, మన దగ్గర అయితే జవాబు లేదు. కానీ See, సోదరు బ్రెన్నామ్ గారు ఏం చెప్తున్నారో See చూద్దాం. what Brother Branham is saying. సోదరు బ్రెన్నామ్ గారు ఏం చూస్తున్నాడో దాన్ని చూడండి. 300 years ago, 300 సంవత్సరాల క్రితము in this place, ఈ స్థలములో the old Papago come down here. ఆ పాత పపాగో ఇక్కడ కిందికి దిగొచ్చారు. He's talking about that ancient tribe. ఆయన ఇప్పుడు ఆ పురాతన తెగను గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన He said the Papago was living here. మరి ఆయన ఏమంటున్నాడో తెలుసా? పపాగో వారు ఇక్కడ జీవించున్నారు అని చెప్తున్నాడు. He's talking about Tucson. ఆయన ట్యూసాన్ లో గురించి మాట్లాడుతున్నాడు ఆయన. Let us see carefully. మరి జాగ్రత్తగా చూద్దాం మనం. With his travois and his corn. Now travois is a vehicle which has got wheels. యా, మరి ఆయన వారు ఆ పపాగో వారి చేతిలో ఒక వెహికల్ ఉంది, ఒకటి ఉంది, దానికి చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలతో వాళ్ళు వచ్చారు, తెలుసుగా మీరండి, తోపుడు బండ్లులాగా. Okay. And children sitting on the back. మరి పిల్లలు వెనకాల కూర్చొని, The Papago used to carry their children on the back. పపాగో వారి యొక్క పిల్లలను వాళ్ళ వీపు పైన మోసుకొని వెళ్ళేవారు. And they lived here peacefully. మరి వాళ్ళు ఇక్కడ సమాధానంగా జీవించేవారు. Now he's telling that someone, మరి ఇప్పుడు ఆ ఎవరో అనే వ్యక్తికి ఈ విషయం చెప్తున్నాడు ఆయన. there was no adultery, అక్కడ వ్యభిచారము లేదు, no whiskey, అక్కడ విస్కీ లేదు, no gambling, అక్కడ మోసపరిచేది లేదు, nothing among them. వారి మధ్యలో అవి ఏమీ లేవు. They lived clean. వారు పరిశుభ్రంగా జీవించారు. And the coyote is the wolf that come here గొరోత్ every night. మరి ప్రతి రాత్రి ఆ గొరోత్ వచ్చేది. And they were howling here. హౌలింగ్, The coyotes howl, the wolves howl. అక్కడున్న ఆ యొక్క తోడేళ్ళు అవన్నీ కూడా అరుపులు ఇనిపడేవి, అవన్నీ అరిసేవి రాత్రులు. And the mesquite and cactus bloomed around on the banks. I mean, mesquite is a bush. Yeah. And cactus, cactus, bloomed around this area. మరియు అక్కడ మెస్కెట్ అంటే దాని ఏమంటారంటే పొద లాంటివన్నీ కూడా దీని చుట్టూ ఉండేవి. మరి క్యాక్టస్ అవి కూడా చుట్టూ ఉండేవి, అవన్నీ ఇక్కడ ఉండేవి. It was all growing here. అవన్నీ ఇక్కడ పెరుగుతూ ఉండేవి. No man, no civilization was here. మరి ఏ మనుషుడు ఎలాంటి నాగరికత ఇక్కడ ఉండేది కాదు. The old Papago tribe was going on. మరి కేవలము ఆ పురాతన పపాగో తెగవారు మాత్రమే అక్కడ ఉండేవారు. And Jehovah looked upon it and must have smiled. మరియు యెహోవా పైనుండి చూసి బహుశా నవ్వుతూ ఉండేవాడు. Jehovah had made this place to be like that. మరి యెహోవా ఈ స్థలమును ఆ విధంగా చేశాడు. He must have smiled when he looked down. మరి ఆయన కింది చూసినప్పుడు బహుశా ఆయన నవ్వి ఉండవచ్చు. But
కానీ the white men come that way. మరియు ఈ తెల్ల జాతి మనుషులు వచ్చారు. Where did he come from? వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు Everything has a spiritual meaning. ప్రతి దానికి ఒక ఆత్మ సంబంధమైన అర్థం ఉన్నది. White men came from Europe. తెల్ల జాతి మనుషులు ఐరోపా నుండి వచ్చారు. The headquarters of the Catholics. క్యాథలికుల యొక్క రాజధాని. Keep that in mind. అది మీ మనస్సులో పెట్టుకొని ఉండండి. The white men come that way. మరి ఆ తెల్ల జాతి మనుషులు అక్కడ నుండి వచ్చారు. What has he done? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు dug up the cactus. He has dug up the cactus. ఆ క్యాక్టస్ అన్నిటిని కూడా వాళ్ళు తవ్వేశారు. He has polluted the country with beer cans. మరియు ఈ దేశాన్ని మొత్తము కూడా బియర్ క్యాన్లతో వాళ్ళు దాన్ని కలుషితం చేసేశారు. And whiskey bottles. మరి విస్కీ బాటిళ్లతో, సారాయి బాటిళ్లతో. He has ruined the morals of the nation. మరి ఈ దేశం యొక్క నైతికతను అతను పూర్తిగా నాశనం చేశాడు. The only way he could whip the Indian was kill out his food, the buffalo. మరియు ఆ ఇండియన్లందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టే ఒకే ఒక మార్గం ఏంటిదంటే ఆ ఇండియన్ల యొక్క ఆహారమైన ఆ దున్నపోతులను చంపడం ద్వారా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. What is the background? What is that? What is the background behind all this? దీనంతటికి బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి? వెనక కాదు ఏంటిది? Adam lost his inheritance. ఆదాము తన యొక్క స్వాస్థాన్ని పోగొట్టుకున్నాడు అనే దాని మీద ఇదంతా చెప్తా ఉన్నాడు ప్రవక్త. And Satan was spoiling the land. మరి సాతానుడు ఆ దేశాన్ని లేదా ఆ భూమిని వాడు నాశనం చేసేసాడు. In that background he's saying, మరి ఆ వెనక కాదు ఆయన చెప్తున్నాడు, the white men came here and polluted the తెల్ల land. జాతి మనుషులు వచ్చి ఈ దేశాన్ని, ఈ భూమిని నాశనం చేసేసారు. Only way he could kill the Indians was kill his food. మరియు ఆ భారతీయులను చంపే విధానం ఏకైక మార్గం ఏంటిదంటే వారి ఆహారాన్ని చంపడం ద్వారా. When I was reading at the tombstone the other day in the museum and saw the pictures of Geronimo. మరి నేను ఆ మ్యూజియంలో ఆ డూమ్స్డే అంటే tombstone. టాంబ్స్టోన్ సారీ. మరి ఆ సమాధి దగ్గర గురించి నేను చూసినప్పుడు, ఆ మ్యూజియంలో చూసినప్పుడు అక్కడ నేను జెరోనిమో గురించిన కథ చదివాను నేను. And many of you might think that Geronimo was a renegade. మరియు మీలో చాలా మంది జెరోనిమో అనేవాడు అతను ఒక వ్యతిరేక స్వభావం కలిగిన వాడని మీరు అనుకోవచ్చు. Now see how he brings Geronimo here. మరి చూడండి ఇప్పుడు ఆయన జెరోనిమో గురించి ఏ విధంగా చెప్తున్నాడు. Many may think he's a renegade. మరి చాలా మంది అతను ఒక వ్యతిరేక స్వభావం కలిగిన వాడని అనుకోవచ్చు. To me he was a genuine American. నాకైతే అతను ఒక నిజమైన అమెరికన్, అతను స్వచ్ఛమైన అమెరికన్. అతను he was only fighting for that which was right. మరియు అతను కేవలము పొట్లాడుతున్నది దేనికోసం అంటే ఏదైతే సరి అయినదో దానికోసం పొట్లాడుతున్నాడు. He was fighting for what God had given him. దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో దాని కొరకు అతను పొట్లాడుచున్నాడు. A land and a nation and a place to live. మరి ఒక దేశము, ఒక స్థలము, ఒక దేశము జీవించడానికి దేవుడిచ్చిన దానికోసం అతను పొట్లాడుతున్నాడు. Who is this Geronimo? I'll repeat it. Who is this Geronimo? ఈ జెరోనిమో ఎవరు? Who is fighting for his inheritance? తన స్వాస్థ్యం కొరకు తాను పొట్లాడుతున్నవాడు. Good evening. శుభ సాయంకాలము. And he was the chief of a tribe. మరి అతను ఒక గోత్రం వారికి లేదా ఒక తెగ వారికి ముఖ్యుడై ఉన్నాడు. So I can say, మరి నేను చెప్పగలను, who are these Apaches? ఎవరి అపాషీలు? Who are fighting for their inheritance. వారి యొక్క స్వాస్థ్యం కొరకు పోరాడుతున్న వారు. వాళ్ళు they want to drive the enemy out. వారు ఆ శత్రువుని వారి దేశము నుండి బయటికి వెళ్ళగొట్టాలని కోరుతున్నారు వాళ్ళు. This is the true church. మరి ఇది నిజమైన సంఘమై ఉన్నది. This is the bride. ఇది వధువై ఉన్నది. ఇది this Apache tribe is Joseph's tribe. ఈ అపాషీ గోత్రం వారే యోసేపు గోత్రం వారై ఉన్నారు. This Apache tribe is a type of the bride.
ఈ అపాషి గోత్రం వారు లేదా ఈ తెగ వారు వధువుకి సాదృశ్యంగా ఉన్నారు. They are fighting for their land. వారు వారి దేశము కొరకు పోట్లాడుచున్నారు. Amen. ఆమేన్. Was Caleb a fighter? కాలేబు పోరాడేవాడేనా? Was Joshua a fighter? మరియు యోషువ కూడా పోరాడేవాడేనా? Was that new generation a fighter? The new generation of Was that new generation a fighter? Fighter. యా, మరి కొత్త తరము వారు, ఈ పోరాడే కొత్త తరము వారు, That new generation fought with Joshua మరి ఆ కొత్త తరం వారు యోషువతో కలిసి పోరాడారు. to possess every piece of land. యా, ఆ యొక్క భూమిలో ఉన్న ప్రతి భాగమును పొందుకోవడానికి. జెరోనిమో is a type of a believer. విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. He is a mysterious name. అతని యొక్క మర్మయుక్తమైన పేరు. You will never find him in any message. ఏ వర్తమానంలో కూడా నువ్వెన్నడూ కనుగొనవు. No message. ఏ వర్తమానంలో కూడా Only in the seals. కేవలము ముద్రలో మాత్రమే కనుగొంటావు. Where is the bride? వధువు ఎక్కడుంది? Where is Geronimo? ఈ రోజు జెరోనిమో ఎక్కడ ఉన్నారు? Under the seals. ముద్రల క్రింద. She is the one. ఆమెనే అది. This is the tribe ఇదే ఆ గోత్రము which fights for its inheritance. తన యొక్క స్వాస్థ్యం కొరకు పోరాడతారు. They say, God gave me this land. వారేమన్నారంటే, దేవుడు మాకు ఈ దేశాన్ని ఇచ్చాడు. You get out from here. ఈ కారణం బయటికి వెళ్ళిపో నువ్వు. How many times, ఎన్నిసార్లు Brother Branham, సోదరు బెన్నాం, our Geronimo, మరియు మన జెరోనిమో, he said like this, ఆయన ఇలా చెప్పాడు, devil, get out from here. సాతానా ఇక్కడ నుండి వెళ్ళిపో బయటికి. I claim back the inheritance. స్వాస్థాన్ని తిరిగి నేను హక్కుగా తీసుకుంటున్నాను. Geronimo knew జెరోనిమోకు తెలుసు his family was his inheritance. ఆయన యొక్క కుటుంబమే ఆయన స్వాస్థ్యమై ఉన్నదని. He was fighting for his family. ఆయన తన కుటుంబము కొరకు పోరాడుతా ఉన్నాడు. He was fighting for his tribe. తన యొక్క తెగ వారి కోసం, గోత్రం వారి కోసం ఆయన పోరాడుతా ఉన్నాడు. That whole Apache tribe. మరి ఆ పూర్తి అపాచి గోత్రం వారి కోసం They fought for their land వారు వారి యొక్క దేశం కొరకు పోరాడారు. and said, God gave us this land. మరి ఆయన చెప్పారు, దేవుడు మాకు ఈ దేశాన్ని ఇచ్చాడు. And Geronimo did not know మరి జెరోనిమోకి ఈ విషయం తెలియదు. that Jesus, ఆ యేసు, the mighty angel, ఆ బలిష్ఠుడైన దూత will come on their piece of land. వారి భూమిలోనికే, వారి స్థలములోనికే ఆయన దిగొస్తాడన్న సంగతి. When the mighty angel came down, మరి ఆ బలిష్ఠుడైన దూత కిందికి దిగి వచ్చినప్పుడు he came down on that piece of land that belonged to Geronimo. జెరోనిమోకు సంబంధించిన ఆ చిన్న స్థలము ముక్కలోనికే ఆయన దిగొచ్చాడు. Why is Brother Branham interested in Geronimo? ఎందుకు సోదరు బ్రహ్నాం గారికి జెరోనిమో పైన ఆసక్తి కలిగి ఉన్నాడు? Because కారణము, it was on his land that the 7 angels came. ఎందుకంటే అతని యొక్క ప్రదేశంలో, స్థలములోనే 7 దూతలు వచ్చారు కనుక. The 7 angels ఆ 7 దూతలు came where the Apache were. అపాచీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చారు. Today, ఈ రోజున the 7 angels 7 దూతలు come through the spiritual Apaches. ఇక్కడ ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన అపాచీల దగ్గరకు వచ్చారు. You are the spiritual Apache. నువ్వే ఆత్మ సంబంధమైన వాడివి. When Apaches built their temple, అపాచీస్ మందిరం కట్టినప్పుడు they always made a pyramid temple. వారు ఎల్లప్పుడూ కూడా పిరమిడ్ రూపంలో ఉన్న మందిరాన్ని తయారు చేస్తారు. Who told Apaches about a pyramid? ఎవరు చెప్పారు అపాచీస్ కి ఆ పిరమిడ్ గురించి? Who are these Apaches? ఎవరి అపాచీలు? Who know about a pyramid? పిరమిడ్ గురించి తెలిసిన వారు వీళ్ళు ఎవరు? Who know about the stature of perfect man?
who know about the stature of perfect man. పరిపూర్ణ మానవ స్వరూపమును గురించి తెలిసిన వారు ఎవరు వీళ్ళు? Where the capstone comes, ఎక్కడైతే తలరాయి వస్తుందో, where the Holy Ghost descends, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దిగినదో, on this mountain, మరి ఈ పర్వతం పైన, on this tribe, మరి ఈ తెగ పైన the spiritual Apaches ఆత్మ సంబంధమైన అపాచులు వీళ్ళు. and Brother Branham visited them. మరి సోదరుడు బ్రెన్నాం వారిని దర్శించాడు. This is San Carlos. ఇది శాంటాలోస్. ఇది This is where Brother Branham came. ఇదే సోదరు బ్రెన్నాం గారు వచ్చింది. Did Brother Branham come to you? సోదరు బ్రెన్నాం గారు మీ దగ్గరకు వచ్చాడా? Did he visit your house? ఆయన మీ ఇల్లును దర్శించాడా? Were you healed? నువ్వు స్వస్థత పొందుకున్నావా? Were miracles performed in your life? మీ జీవితంలో అద్భుతములు జరిగినవా? This is the tribe. ఇదే ఆ తెగ లేక గోత్రం వారు. That tribe ఆ గోత్రము was hiding in the book. అది పుస్తకములో దాగబడి ఉన్నది. The spiritual Apaches, ఆత్మ సంబంధమైన అపాషులు, spiritual Geronimos, ఆ ఆత్మ సంబంధమైన చిరోనిములు, who fight for their land. వారి యొక్క భూమి కొరకు పొట్లాడుచున్న వారు. Nothing can stop them. వారిని ఏది కూడా ఆపలేదు. Listen, వినండి, now you're understanding it. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. Brother Branham said, సబేనం గారు చెప్పారు, how could the white man overpower them? మరి ఆ తెల్ల జాతులు ఏ విధంగా వాళ్ళపైన విజయం సాధించగలిగారు? By killing their food. వారి ఆహారమును చంపుట ద్వారా. What did Rome do? రోమ్ ఏం చేసింది? Took your spiritual food. మీ ఆత్మ సంబంధమైన ఆహారమును తీసేసుకున్నది. What happened in Dark Ages? ఆ చీకటి యుగంలో ఏం జరిగింది? A measure of wheat for a penny. మరియు ఆ ఒక దేనారమునకు సేర యవలు. Spiritual famine ఆ ఆత్మ సంబంధమైన కరువు took the food away. మరి ఆహారమును తీసేసుకున్నది, ఆహారం తీసేసింది. For Indians it was buffalo. మరి ఇక్కడ ఇండియన్స్ కి అయితే అది దున్నపోతులవి. For you it was the lamb word. కానీ మీకైతే అది గొర్రెపిల్ల వాక్యం. Rome took your lamb away. మరి రోము ఆ గొర్రెపిల్లని తీసేసింది. But I want to tell you, కానీ నేను మీకు చెప్పగొడుతున్నా, that lamb returned again. ఆ గొర్రెపిల్ల మరలా వచ్చింది. 7 horns, 7 కొమ్ములతో, 7 eyes, 7 కనులతో to the bride, వధువు దగ్గరికి, to the spiritual Apache. ఆత్మ సంబంధమైన అపాచల దగ్గరికి. Oh my. ఓ మై, Thank you, Jesus. యేసు వందనాలు. The only way devil can overpower you is take your food. యా, దయ్యము కేవలము మీ పైన శక్తి గలవాడిగా మారేది ఎక్కడ అంటే, వాడు మీ ఆహారమును మీ యొద్ద నుండి తీసేయుట ద్వారా. Because the devil knows, ఎందుకనగా దయ్యమునకు తెలుసు, till they get their food, I cannot defeat them. వారికి ఆహారము వారికి వస్తున్నంత సేపు నేను వారిని మోసపరచలేను. And I want to say something. మరి నేను ఒక విషయం మీకు చెప్పగోరుతున్నా. God has taken your food and hidden it from the devil. యా, దేవుడు మీ ఆహారమును తీసుకొని దయ్యమునకు కనబడకుండా దాన్ని దాచిపెట్టాడు. And you have that spiritual food in due season in a secret place. యా, మరి నీకు ఆత్మ సంబంధమైన ఆహారము తగిన కాలములో రహస్య స్థలములో మీరు పొందుకుంటారు. No devil can come there. ఏ దయ్యము కూడా అక్కడికి రాలేదు. No demon can come there. ఏ దురాత్మ కూడా అక్కడికి రాలేదు. You can eat the spiritual food day and night. నువ్వు ఆత్మ సంబంధమైన ఆహారమును దివారాత్రులు పొందుకుంటావు. That Geronimo died. ఆ జెరొనిమో చనిపోయాడు. But this Geronimo will not. కానీ ఈ జెరొనిమో చనిపోడు. This Geronimo is going in the rapture. ఈ జెరొనిమో ఎత్తబడిలోనికి పోబోతున్నది. This Geronimo will fly. ఈ వధువు ఎగిరిపోబోతున్నది. Amen. ఆమేన్. Glory. హల్లెలూయా, గ్లోరీ, మహిమ. Isn't it interesting? ఆమేన్. ఆసక్తిగా ఉన్నదా? Sunset Mountain ఆ సూర్యాస్తం పర్వతం, సన్సెట్ పర్వతం belonged to a tribe.
అది ఒక తెగ వారికి లేక గోత్రం వారికి సంబంధించింది. Sunset Mountain సన్సెట్ పర్వతం belongs to you. అది మీకు సంబంధించింది. What happened on sunset is every believer's inheritance. ఎస్, సన్సెట్ పర్వతం పైన ఏమైతే జరిగినదో అది ప్రతి విశ్వాసి యొక్క స్వాస్థ్యమై ఉన్నది. What happened on sunset? సన్సెట్ పర్వతం పైన ఏం జరిగింది? Rapture. ఎత్తబడుట. ఆమేన్. Rapture took place on sunset. ఎత్తబడుట సన్సెట్ పైన జరిగినది. And rapture మరి ఎత్తబడుట belongs to this tribe. ఈ గోత్రం వారికి సంబంధించింది. Rapture is your inheritance. ఎత్తబడుటే మీ స్వాస్థ్యమై ఉన్నది. To the fighters. పొట్లాడే వారికి You are the fighters. మీరే పొట్లాడేవారు. You have in you to fight a battle. మరి నీవు స్వాస్థ్యంగా పొందుకోవాలంటే ఆ యుద్ధములో నువ్వు పోరాడాలా. Hey, ఏయ్, good evening. శుభ సాయంకాలం. The Apache used to ride horses. అపాషి తెగ వారు గుర్రములను స్వారీ చేసేవాళ్ళు. వారు Please answer me. దయచేసి నాకు జవాబు చెప్పండి. In Revelations 19, ప్రకటన 19లో who are with Jesus on white horses? ఎవరు యేసుతో ఉండి ఆ తెల్ల గుర్రము పైన స్వారీ చేస్తున్న వారు? Who are these? ఎవరు వీరు? Spiritual Apache. ఆత్మ సంబంధమైన అపాషులు, Spiritual warriors. ఆత్మ సంబంధమైన వధువు, Spiritual warriors. ఆ ఆత్మ సంబంధమైన యుద్ధము చేయవారు. They have the word. వారి దగ్గర వాక్యం ఉన్నది. They have a spoken word. వారి దగ్గర పలుకబడిన వాక్యం ఉన్నది. They can speak thunders. వారు ఉరుములను పలుకగలరు. Apache speak thunders. అపాషీలు వారు ఉరుములను పలుకుతారు. Amen. ఆమేన్. Oh my. Oh my. హల్లెలూయా. Oh my, 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 ఓ my. మై, ఓ మై. That place is called Maricopa Valley. మేరీ కోపా వ్యాలీ. Yeah. మరి ఆ స్థలము ఏమని పిలువబడుతుంది అంటే మేరీ కోపా వ్యాలీ అని పిలువబడుతుంది. And Brother Branham said, సో బెనమ్ గారు చెప్పారు, something special has happened in this valley. మరి ఈ యొక్క లోయలో ఒక ఏదో ప్రత్యేకత జరిగింది. Till 7 thunders are uttering in this valley. 7 ఉరుములు ఈ లోయలో అవి ఉరుముతున్నవి. Where are they uttering? అవి ఎక్కడ ఉరుముతున్నవి? In the Apache reservation. అపాషే రిజర్వేషన్ లో. That's where the thunders are. అక్కడే ఆ ఉరుములు ఉన్నవి. That's where the 7 angels came. అక్కడే 7 దూతలు వచ్చినది. So I got very interested కాబట్టి నాకు చాలా ఆసక్తి కలిగింది to find out the meaning of this name Geronimo. జెరోనిమో అనే పేరుకు అర్థం ఏమిటో తెలుసుకోవాలి, కనుగొనాలి అనే ఆసక్తి నాకు కలిగింది. When I searched it, మరి నేను దాన్ని వెతికినప్పుడు I found a very shocking thing. ఒక ఆశ్చర్యకరమైన కార్యమును నేను కనుగొన్నా. Geronimo is a code word. అది ఒక కోడ్. అంటే కోడ్ అంటే తెలుసుగా మీ అందరికీ? కోడ్ మాట అది. You know code words? మీకు తెలుసు కదా కోడ్ మాటలు ఏంటిదో? Geronimo is a code word used by those people who jump in the air. జెరోనిమో అనే ఈ మాట అదొక కోడ్ మాట. ఆ మాట ఎవరు ఉపయోగించేవారంటే గాలిలో ఎగిరేవారు ఆ కోడ్ మాటను ఉపయోగించేవారు. It is used in the US Air Force. అది యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో దాన్ని ఉపయోగించేవారు వాళ్ళు. Those who jump in the air. ఎవరైతే ఆ గాలిలో ఎగురుతారో, గాలిలో దునుకుతారో, To fly. మరి ఎగరడానికి Just before jumping మరి అక్కడ వారు దునికే ముందు in the air, ఆ గాలిలో they say Geronimo. వాళ్ళు ఏమంటారంటే జెరోనిమో అంటారు. They say Geronimo and they jump in the air.
అక్కడ జెరోనిమో అనే మాట వినబడిన వెంటనే గాలిలో వాళ్ళు తులికేస్తారు. Now please tell me, మరి ఇప్పుడు నాకు దయచేసి చెప్పండి, who will jump in the air today? ఈ రోజు గాలిలో దునికేది ఎవరు? What is the rapture? ఎత్తబడుట ఏమిటి? Jumping in the air. గాలిలో దునుకుట. What do you say? మీరేం చెప్తున్నారు? Geronimo. జెరోనిమో. Geronimo is a code word for rapture. యా, జెరోనిమో అనేది ఎత్తబడుట కొరకు ఒక కోడ్ మాట. Say Geronimo and fly. జెరోనిమో అని చెప్పిన వెంటనే ఎగిరిపోతావు ఇక. Hallelujah. హల్లెలూయా. Geronimo belongs to the raptured saints. జెరోనిమో ఎత్తబడే పరిశుద్ధులకే సంబంధించినది. Then తర్వాత I saw their sign. వారి యొక్క సూచన నేను చూశాను. What is their sign? వారి యొక్క సూచన ఏమిటి? Eagle. పక్షిరాజు. Geronimo is the eagle. జెరోనిమో పక్షిరాజు అయి ఉన్నాడు. Yeah, this is the sign. Yes, that's it. That's it. అదే ఇదే బ్రదర్, That's the sign. Yes. ఇదే ఆ సూచన. Okay, you can show it to everyone. యా, ఇదే ఆ సూచన జెరోనిమో వాళ్ళది. It is in the shape of an eagle. అది ఒక పక్షిరాజు యొక్క రూపంలో ఉంటుంది అది. That is why I read that scripture. మరి అందుకే నేను ఆ లేఖనాన్ని చదివాను. Where the body is, eagles will be gathered. ఎక్కడైతే శరీరము ఉండునో అక్కడ పక్షిరాజులు పోగవును. Where the body is, ఎక్కడైతే శరీరం ఉండునో spiritual Apaches will gather. ఆత్మ సంబంధమైన అపాచీలు అక్కడ సమకూర్చబడతారు. Where the body is, ఎక్కడైతే శరీరం ఉండెనో Geronimos will gather. జెరోనిమోలు అక్కడ కూడెదరు. Geronimo is an eagle. జెరోనిమో అనే ఒక పక్షిరాజు. He's an Indian chief. అతను ఒక ఇండియన్ ముఖ్య నాయకుడు. Oh my. ఆమేన్, హల్లెలూయా. Oh, this is a beautiful mystery. ఓ, ఇది చాలా అందమైన మర్మం ఇది. It was hiding in the book, అది పుస్తకములో దాచబడి ఉన్నది. but it has been revealed. మరి అది ఇప్పుడు బయలుపరచబడుతున్నది. This is that tribe. ఇదే ఆ యొక్క గోత్రము. This is the spiritual Apache. ఇదే ఆ ఆత్మ సంబంధమైన వర్తమానము. This is San Carlos, ఇది శాంత క్రూజ్. ఇది the place of paradox. నమ్మలేని నిజములున్న స్థలం ఇదే. Here, paradox happens. ఇక్కడ నమ్మలేని నిజాలు జరుగుతాయి. Sun stands still. Sun says there. Moon stands still. Sun stands still. ఆ సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో. Moon stands still. చంద్రుడా నువ్వు అక్కడ ఆగిపో. Where? ఎందుకు? In the land. దేశములో. It belongs to this tribe. ఇది ఈ గోత్రం వారికి సంబంధించింది. To the eagles. ఈ యొక్క పక్షిరాజులకు సంబంధించింది. To Geronimos. జెరోనిమోలకు సంబంధించింది ఇది. Hallelujah. హల్లెలూయా. That's why Brother Branham said. అందుకే సోబెన్నం చెప్పారు. The world says Geronimo was a renegade. మరియు జెరోనిమో ఒక వ్యతిరేకవాది అని చెప్పేసి లోకం అంటుంది కానీ The world says this bride is useless. ఈ రోజు ప్రపంచం చెప్తున్నది ఈ వధువు ఒక పనికిరానిది అని. But the prophet said కానీ ప్రవక్త చెప్పాడు Geronimo was a gentleman. జెరోనిమో ఒక మంచి వ్యక్తి అయి ఉన్నాడు. This is a gentleman. ఇది ఒక మంచి వ్యక్తి అయి ఉన్నది. ఇది This is the real believer. ఇది నిజమైన విశ్వాస అయి ఉన్నాడు. These are the eagles. వీరు పక్షిరాజులై ఉన్నారు. Fly. ఎగురు. Fly. ఎగురు. Geronimo. జెరోనిమో ఎగురు. Geronimo. జెరోనిమో. ఆమేన్. So when I have to tell you, మరి నేను ఒక విషయం మీకు చెప్పగోరుతున్నా. be raptured. ఎత్తబడండి. I have a code word today. I have a code word today. ఈ రోజు నా దగ్గర ఒక కోడ్ వర్డ్ ఉంది. Geronimo. జెరోనిమో. Geronimo. జెరోనిమో. What does Geronimo mean? జెరోనిమో అర్థం ఏమిటి? Fly.
ఎగురు, fly. ఎగురు. Geronimo. జెరోనిమో. Because కారణము Geronimo has to do with flying in the air. జెరోనిమో యొక్క బాధ్యత ఏంటంటే గాలిలో ఎగురుట. That is why ఆకారమును బట్టి 7 angels came there, 7 దూతలు అక్కడికి వచ్చారు. picked up Brother Branham సోదరు బెన్నామ గారిని తీసుకొని and told him, Geronimo. మరి ఆయనతో చెప్పారు, జెరోనిమో అని చెప్పాడు. What happened? ఏం జరిగింది? Brother Branham went in the air. సోదరు బెన్నామ గారు ఆకాశములోనికి పోయారు. He temporarily experienced rapture. యా. మరి ఆయన ఎత్తబడుటను అనుభవించాడు, అక్కడ అనుభూతి చెందాడు. అక్కడ In the land of Apaches. అపాచీస్ యొక్క స్థలములో ఆ అనుభూతిని చెందాడు ఆయన. It's a specific tribe. ఇది ఒక ప్రత్యేకమైన గోత్రము. It is not Papago. ఇది పబాగో కాదు. ఇది Compromisers. పబాగో అనేవారు వారు రాజీ పడేవారు. But Apache, కానీ అపాచే వాళ్ళు no compromise. రాజీ పడేది లేదు. They are eagles. వారు పక్షిరాజులు. వాళ్ళు They will fight for their land. వారు వారి యొక్క భూమి కొరకు పోట్లాడతారు. వాళ్ళు What happened? ఏం జరిగింది? One day, ఒక మనిషి Ezekiel came to the valley of Apaches. హెజ్కేల్ వచ్చాడు ఒక రోజున అపాచే యొక్క లోయలోనికి. And the word of God said, మరి దేవుని ఒక వాక్యం can చెప్పింది, these bones live? ఈ ఎముకలు బ్రతుకుతాయా? And he spoke, మరి ఆయన పలికాడు. and they came, the body was formed. యా. మరి అక్కడ శరీరము మరలా తయారవడం ప్రారంభమైంది. పలికినప్పుడు Then the voice said again, మరలా స్వరం మరలా చెప్పింది, Son of man, మనిషి కుమారుడా, can these bones live? ఈ ఎముకలు జీవించగలవా? Prophesy. ప్రవచించు. Thus saith the Lord. ప్రభు ఇలాగూ Thus సెలవిస్తున్నాడు. saith the Lord. ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు. Winds came, మరియు అక్కడ గాలులు వచ్చేసాయి. entered their nose. వారి యొక్క నాసిక రంధ్రములోనికి అవి వెళ్ళినవి. Inspiration came. ప్రేరణ వచ్చింది. Theopneustus came. Theopneustus came. థియోన్యూస్టస్ వచ్చింది. Entered them. వారిలోనికి ప్రవేశించింది. And they stood up. వారు లేచి నిలబడ్డారు. Who were they? ఎవరు వాళ్ళు? A mighty army. ఒక శక్తి కలిగిన సైన్యము. The Apache. అపాషే The warriors. యుద్ధ వీరులు. God's great army. దేవుని గొప్ప సైన్యము. Hallelujah. హల్లెలూయా. What is this? ఏంటిది? Geronimo. జెరోనిమో. Flying eagle. ఎగురుచున్న పక్షిరాజు. Geronimo. జెరోనిమో. ఆమేన్. Did you understand something? మీకు ఏదైనా అర్థమైందా? What a message. ఏమి వర్తమానం. The Europeans wanted to kill their food. మరియు ఆ మీ ఆహారము చంపడం ద్వారా But in this age, the Europeans wanted to kill their food. Europeans kill wanted their to kill their food. ఐరోపా వారు వారి యొక్క ఆహారమును చంపాలని కోరారు. But in the days of the voice of the seventh angel, కానీ